పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ మృతి నిజంగా అంటే ఆయన చనిపోయినటువంటి యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ఆయనకి ఎంత పేరు తీసుకొచ్చింది, ఆ కుటుంబానికి ఎంత బాధపడుతున్నారో, ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారనేది ఎవరు ఆలోచించట్లేదు. కానీ కొంతమంది దీని మీద అంటే తెలుసు కదా, చిల్లర రాజకీయాలు చేస్తారు, శవాల మీద పేలాలు ఎరుకునే రకాలు అంటారు. వీళ్ళందరి గురించి మనం తెలుసు. ముఖ్యంగా పాస్టర్ అజయ్ లాంటి వ్యక్తులు, ఇంకా చాలామంది కొంతమంది పాస్టర్ల ముసుగులో ఉన్నటువంటి సైకో టెర్రరిస్టులు, వీళ్ళు చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. దీంట్లో ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ ఒక మాజీ ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, సమాజంలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, సమాజం కోసం ఏదో చేస్తున్నాడు అనే ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి కూడా చాలా దారుణంగా దిగజారిపోయి శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి రకంగా తయారైపోయారు. దీనికి సంబంధించి ఒక వీడియో మీకు ఇక్కడ చూపిస్తాను. ముఖ్యంగా ఇక్కడ అతను వాయిస్ వినిపిస్తాను, మీరు అర్థమైపోతే. ఎంపీ హర్ష కుమార్ గారి గురించి మీకు తెలుసు. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి మనం పెళ్ళేసిన దాని మీద వాదనలు ఉంటాయని చెప్పారు. మన వాదనలు వినాలంటే 5 లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్పింది. నెక్స్ట్ వాయిదా మనం 1 రోజులు 10 రోజుల్లో మరి ఎప్పుడేస్తారో తెలియదు. డెఫినెట్ గా ఆ టైం కల్లా మనం 5 లక్షలు కట్టేయడం జరగాలి. ఇంతకుముందులాగా 10 రూపాయలు అని కాకుండాను ఇప్పుడు మనం అంటే 10 రూపాయలు అడిగారు అనమాట. చర్చ్ అంతా 1000, 2000, 3000 అలా కట్టండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా 1,00,000 రూపాయలు కూడా రాలేదు ఇంకా, అంటే 1/5 వచ్చింది. సో దట్ ఇది అంటే 10 రూపాయలు అంటే చాలా కష్టంగా ఉంది. నేను ఈజీ అనుకున్నాను కానీ కట్టట్లేదు. అంటే 10 రూపాయలు నా పోగేయడం చాలా కష్టంగా ఉంది. ఇది హర్ష్ కుమార్ గారి పాపం, ఆయన బాధ ఈరోజు చాలా వర్ణనాతీతంగా ఉంది. 10 రూపాయలు అంటే ఒక స్కానర్ పెట్టి ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో మనం కోర్టుకు వెళ్ళాం. కోర్టు కూడా మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఆయనకి అంటే ఆల్రెడీ ఒక సిట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇచ్చింది కదా. దీన్ని ఇంకా యాక్సిడెంట్ కాదు, హత్య కింద దీన్ని ఇంకా చిత్రీకరించడం కోసం మీరు చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. దాన్ని ఇంకా మీరు ఫర్దర్గా మేము దీన్ని తీసుకోవాలంటే ఒక 5 లక్షలు మీరు కట్టి ఆ తర్వాత జాయిన్ చేసుకోండి, వాదోపవాదాలు వింటామని చెప్పి కోర్టు కొంత ఇచ్చినటువంటి అవకాశం అనుకోవచ్చు. దీని మీద ఎంపీ హర్ష కుమార్ గారు సోకాల్డ్ ఆయన మీద, అంటే ఆయన దానికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ మీద పడి ఏడ్చేటువంటి సోకాల్డ్ సానుభూతి పరులు అనొచ్చు, దళిత సంఘాలు అనొచ్చు, లేదంటే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సంఘాలు అనొచ్చు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఏకంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేశారు. టీవీల్లోకి వెళ్ళిపోయి డిబేట్లు పెట్టేసి ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. మరి ఎందుకని ఒక 5 లక్షలు పెద్ద ఇష్యూనా మీకు? ఎంపీ హర్ష్ కుమార్ గారి దగ్గరికి వద్దాం. ఎస్, మీరు ఒక పిల్లు వేశారు అంటే ఒక నిజంగా ఆయన కనుక యాక్సిడెంట్తోనే చనిపోయి, యాక్సిడెంట్ కాకుండా హత్య చేయబడి ఉంటే ఒక 5 లక్షలు అంటే మీ నిజాయితీని మీరు నిరూపించుకోవడానికి ఒక 5 లక్షలు మీకు ఖర్చు పెట్టలేరా హర్ష కుమార్ గారు? ఆయన కుటుంబం ఏమైనా చిన్నదా? ఆయనకి ఏమైనా బిజినెస్లు లేవా, ఆస్తులు లేవా, వాళ్ళ పిల్లలు ఏమన్నా కొన్ని సెటిల్ అవ్వకుండా ఉన్నారా? అందరూ వెల్ సెటిల్డ్, మంచి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు, మంచి డబ్బు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు. మరి మీకు 5 లక్షలు పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఇక్కడ జనాలని పిచ్చోళ్ళని చెయ్యాలి, క్రిస్టియానిటీని నమ్ముకున్నటువంటి ఇంకా కొంతమంది వాళ్ళని ఇంకా పిచ్చోళ్ళని చేసి పీడించుకుని డబ్బులు తినేయాలి. దశమ భాగాన్ని ఇప్పుడు హర్ష కుమార్ గారు కూడా వాడుకుంటున్నారు. లేదంటే ఏంటిది? 10 రూపాయలు అసలు ఎందుకు వెయ్యాలి మీకు? ఎందుకు మీరు ఇంకా అంటే ఒక తప్పుని ఒప్పు చేయాలనేది మీకు, అది తప్పని తెలిసి కూడా దాన్ని ఇంకా మసిబూసి మారేడికాయ చేసి ప్రజల దగ్గర నుంచి ఏదో ఆశించేసి ఇంకా ఏదో చేసేయాలి, ప్రజల్ని ఇంకా పిచ్చోళ్ళని చేసేయాలని. కాకపోతే ఏంటి ఈ పిచ్చి? మరి పాస్టర్ అజయ్ ఏమైపోయాడు? ఇంకా సోకాల్డ్ ఆయన ఎవరో ఇంకో పాస్టర్ అట, ఆయనైతే ఇక్కడ పెట్టి కత్తులు పెట్టి నరికేశారు, అది ఇది అని కొట్టేశారని మాట్లాడాడు. వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టేసి పెద్ద ఇది కదా అని చెప్పి చేసేసారు కదా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేశారు కదా, ప్రజల దగ్గర నుంచి దశమ భాగాల్లోంచి లాగేసుకుని తినేశారు కదా. సైకోల్లాగా వాళ్ళ మీద పడి లాగేసుకుని తినేసి కూర్చున్నారు కదా. ఆస్తుల మీద ఆస్తులు, కార్ల మీద కార్లు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుని కూర్చున్నారు కదా. వీళ్ళ దగ్గర నుంచి లాగండి. ఇది నిజంగానే మీకు హత్య అని మీకు అనిపిస్తే, ఇది ఎవరో చంపేశారని మీకు అనుకుంటే
మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చూపించండి. అది నిజమని అది మీరు తీసుకుని నిరూపించగలిగితే పాస్టర్లందరూ కూడా నిజాయితీ పరులను ఒప్పుకోవచ్చు. మీరు కూడా నిజాయితీ పరులను ఒప్పుకోవచ్చు. మీరు చెప్పేది, మీరు మాట్లాడేది, మీరు చేసేటువంటి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిజమని నమ్మచ్చు. లేదా ఇది కరెక్ట్ కాదు, కోర్టు ఇచ్చినటువంటి దాంట్లో మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళి ఈ కేసు కనుక నిజంగా మీరు ఓడిపోతే మీరున్నటువంటి పాస్టర్లు మీరందరూ కూడా జనాల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మిమ్మల్ని ఆ ప్రభు కూడా క్షమించడు. అంత దారుణంగా, అంత మోసపూరితంగా, ఇంత నీచమైనటువంటి వ్యక్తులు నేను ఇంకా ఎక్కడా చూడలేదు. ఆ కుటుంబం నిజంగా ఎంత క్షోభ అనుభవిస్తుంటే మీ వల్ల, ఆయన చనిపోయాడు వదిలేయండి అయ్యా అని చెప్పి ఆయన భార్య, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గోడు ఎన్నిసార్లు మొత్తుకుంటుంటే మీరు మాత్రం ఇంకా రాబందుల్లాగా గుచ్చి 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 ఆ కుటుంబాన్ని, ఆయన మంచి చేశాడా చెడు చేశాడు ఇవన్నీ పక్కన పెడితే నరకం చూపిస్తున్నారు మీలాంటి వాళ్ళు ఆ కుటుంబానికి. ప్రతిరోజు ఏదో ఒక రకంగా మీ చిల్లర రాజకీయాల కోసం, మీ చిల్లర పబ్లిసిటీ కోసం ఇంత నీచంగా దిగజారి బతకాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేది మీరు ఆలోచించుకోండి. నిజంగా మీకు అంత డబ్బులు లేకపోతే మీరు పాస్టర్లు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము ఎంత, మా సంస్థ ఎంత అని ఏదో వాగేసాడు కదా పాస్టర్ అజయ్ కానీ ఇంకొకరు కానీ, రండి మనం ఒక్కసారి చూపిద్దాం, మా తడాకా ఏంటో చూపిస్తాం అని వాగినటువంటి వెధవలు ఏమైపోయారు ఈ రోజుల్లో? మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి అడిగే ప్రయత్నం చేయండి, వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయండి. ప్రజల్ని ఎందుకు మీరు పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల్ని ఎందుకని మీరు ఇంకా క్రిస్టియానిటీలో ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు, మంచి పాస్టర్లు ఉన్నారు, వాళ్ళందరికీ నిజంగా వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఎంతోమంది ఫాదర్లు అంటే ఒక క్రిస్టియానిటీలో చర్చి ఫాదర్ అన్న పాస్టర్ అన్న ఒక మంచి గౌరవం ఉండేది ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ల క్రితం వరకు. నిజంగా మీలాంటి వాళ్ళందరూ దాపరైన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి విలువని రోజు రోజుకి దిగజార్చుకుంటున్నటువంటి వ్యక్తులు వస్తున్నారు. రాజకీయాల్లోకి మీరు రాజకీయ నాయకుల నుంచి తీసుకొచ్చేసినటువంటి పాస్టర్ అజయ్ లాంటి వ్యక్తులు, వేరే పార్టీకి యువరాజ్యం ఏంటది ఏదో అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎలాంటి పాస్టర్లను చేస్తే దేశం ఎలా నాశనం అవుద్దో మీకు అర్థం కావట్లా. మీలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి చాలా చాలా హాని జరుగుతుంది. మీ మాటలు, మీ చిల్లర రాజకీయాల వల్ల ప్రజలు చాలా 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 ఇబ్బంది పడతారు. కులాల మధ్య, మతాల మధ్య మీరు చిచ్చు పెట్టాలనే రకాలను మీరు చూస్తుంటే డెఫినెట్గా మీరు నమ్మినటువంటి దేవుడు ఆ యేసు ప్రభు కూడా డెఫినెట్గా మీకు బలమైనటువంటి శిక్ష వేసి తీరుతాడు.